రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయితే చాలు ఏం చేయాలో అర్థం కాదు. చిరాకు పెరిగిపోతుంది. అసహనానికి అడ్డు లేకుండా పోతుంది. దీనికి కారణం మన రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలే. ఏ ట్రైన్ ఎక్కడుందో తెలియాలన్నా, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియాలన్నా నానా తిప్పలు పడాల్సిందే. ఇలా లిస్టు చెబుతూ పోతే ఎన్నో సమస్యలు. వాటన్నింటికి చెక్ పెడతామని అంటోంది సౌత్ సెంట్రల్ రైల్వే. సికింద్రాబాద్ లో హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్లాట్ఫామ్ నెంబర్ 10 లోని హెల్ప్ డెస్క్ లో సూపర్వైజర్స్, కోఆర్డినేటర్స్, టెలిఫోన్ ఆపరేటర్స్ ని కంప్లైంట్స్ తీసుకోవడానికి అందుబాటులో ఉంచారు. దీంతో పాటు మొబైల్ హెల్ప్ డెస్క్ కూడా స్టార్ట్ అయింది. 040-278-011, 970-134-6534 ఈ నెంబర్లకు కాల్ చేస్తే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అంతేకాదు SMS రూపంలో సమస్యను తెలియజేసేందుకు 8121281212 నెంబర్ సౌకర్యం కల్పించారు. అపరిశుభ్రత, విద్యుత్, అత్యవసర వైద్యం, దొంగతనాలు, స్టేషన్లలో సమస్యలు ఏవైనా వెంటనే పరిష్కరించేందుకు ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 10 లో ఒక హెల్ప్ డెస్క్, స్టేషనరీ హెల్ప్ డెస్క్, అలాగే మొబైల్ హెల్ప్ డెస్క్ ని ప్రారంభించడం జరిగింది. స్టేషన్ ప్రెమిసెస్ లో కానీ లేకపోతే ట్రైన్ లో కానీ ఉన్నటువంటి ప్రయాణికులు అందరికీ కూడా హెల్ప్ డెస్క్ వరకు ఫిజికల్ గా వచ్చి వారికి ఎదురయ్యేటువంటి ఇబ్బంది కానీ కంప్లైంట్ కానీ తెలియచేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హెల్ప్ డెస్క్కి మేము ఒక సులభంగా గుర్తుంచుకునేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ నెంబర్ అలాట్ చేయడం జరిగింది. 27801111, 27801111. అయితే ఈ నెంబర్ ప్రయాణికులకి ఎట్లా తెలుస్తుంది అన్న సందేహం కూడా కలుగుతుంది. మొబైల్ హెల్ప్ డెస్క్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు ఇతర అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు వెంటనే పరిష్కరించే ఏర్పాటు చేశామన్నారు. These are front face at the platform number 10. It has come up very nicely. The DRM Secunderabad and his team of officers, they have done a good work to commission it. It is not that someone comes, complains, and then he is left high and dry. If a person gives a complaint, it is properly acknowledged, whether it is an oral complaint or it's a written complaint. We have a proper register made out there where a person can come and even register his complaint. మొత్తానికి ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ మంచి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.